భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. ఈరోజు మనం 19వ శ్లోకం గురించి ముచ్చటించుకుందాం. మనం సహజంగా మాట్లాడుకునేటప్పుడు ఒరే వాడు గుడ్డెద్దు జేలో పడ్డట్టు పని చేసుకుని పోతాడురా అంటే దాని అర్థం ఏమిటి? వాడు ఏమీ తెలియకుండా ఊరికి మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అనేటువంటి అర్థం వచ్చేటట్టు అది మాట. అంటే ఏ పనినైనా సరే మనం తెలిసి పని చేయాలి. ప్రాక్టికల్గా ఆ విషయం లోతులు ఎంతో, దాని విషయం ఏంటో అదంతా తెలుసుకొని నో యువర్ వర్క్, అది తెలుసుకొని పని చేయాలి. అంటే మనం పని చేసే పని పట్ల జ్ఞానము మనకు ఉండాలి. అంటే జ్ఞానం అనే అగ్నిలో ఆ కర్మ దగ్ధమవ్వాలి, అంతే కదా. మరి ఎట్లా తెలిసి ఉండాలి? ఆ తెలిసి ఉండటం, ఆ చెయ్యటం ఎట్లా ఉండాలి? దాని విషయమై ఇక్కడ పరమాత్మ ఒక మాట చెబుతున్నా. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. ఎవని కర్మలన్నీయు శాస్త్ర సమ్మతములై కామ సంకల్పవర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నీయు జ్ఞానమనే అగ్నిచేత భస్మమగును అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడు అని అంట. యస్య అంటే ఎవని యొక్క సర్వే సమారంభా శాస్త్ర సమ్మతములైన కర్మలన్నీయు కామ సంకల్పవర్జిత కామ సంకల్పరహితములై జరుగును. ఎవని యొక్క కర్మలన్నీయు జ్ఞానాగ్నిచే భస్మమగును అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆ మహాపురుషుని బుధాహ అంటే జ్ఞానులు పండితం పండితుడని ఆహుహు అందురు. ఎవడు పడితే వాడు కాదు పండితుడు అంటే. ఎవని కర్మలు జ్ఞానమనే అగ్నిచేత దగ్ధమయ్యాయో, ఎవడి కర్మలు కామ సంకల్ప వర్జితాలు అంటే కామం కోరికుండదు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఉదాహరణకు ఒక వైద్యుడు ఒక రోగి యొక్క నాడి పట్టుకొని పరీక్ష చేసి ఆ రోగి యొక్క రోగానికి స్వస్థత కలిగేటట్టుగా మందులు ఇచ్చాడనుకోండి, ఏ విధమైనటువంటి విషయం దీన్ని ఆశించకుండా, అంటే కామ సంకల్పాలు లేవు, హీ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఏమీ ఆశించకుండా చేశాడనుకోండి, అది జ్ఞానం అనే అగ్నిలో, అంటే ఆయన జ్ఞానం, ఆయనకున్నటువంటి నాలెడ్జ్, ఆ నాలెడ్జ్లో అక్కడ అది పూర్తిగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే అది. కానీ ఇఫ్ హీ వాంట్స్ సంథింగ్ ఇన్ రిటర్న్, అది మళ్ళీ అగైన్ బంధం, కర్మబంధం. ఈ బంధాలన్నీ ప్రతి మనిషికి చుట్టుకుంటాయి ఖచ్చితంగా. ఈ కర్మఖాతాలు అంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు, ఈ కర్మఖాతాల్లో ఇక్కడ డెబిట్ ఎంట్రీలు పడుతూనే ఉంటాయని. ఈ డెబిట్ ఎంట్రీలు పడుతూనే ఉంటాయి ఆ ఖాతాలు. ఎంత సంపాదిస్తే, ఎంత ఎక్కువ సంపాదిస్తే, ఎంత కామ సంకల్పంతో చేస్తూ ఉంటే అంత డెబిట్ ఎంట్రీ పడుతుంది. కర్మ చేయకపోవడం కాదు ముఖ్యం, కోరిక లేకుండా కర్మ చేయడమే ముఖ్యం. మనం చేసే పని బయటకు కర్మలా అనిపించినా అంతర్గతంగా నేను ఫలం కోరటం లేదు అనే భావన ఉంటే మనం చేసే కర్మ మనల్ని బంధించదు. అలా చేసేవాడే నిజమైన కర్మయోగి. వైద్యుడు రోగిని సేవగా చూస్తే కర్మబంధం లేదు. అదే పని, పేరు, డబ్బు కోసం అయితే బంధం కలుగుతుంది. మనం చేసే ఆఫీసుల్లో కానీ, మన పని కానీ, ఏదైనా డ్యూటీ, ఇట్ ఈస్ మై డ్యూటీ అంటూ చేయటమే. చేసే పని నో యువర్ వర్క్. ఎక్కడైనా సరే ప్రతి పని గురించి కూడా నువ్వు తెలుసుకొని పనిచేస్తే, ఏది ఆశించకుండా పనిచేస్తే అది అట్లా చేసేవాడే పండితుడు అని చెబుతున్నారు భగవానుడు. అంతేగాని ఎవరు పడితే వారు 4 శ్లోకాలు చదివిన వాళ్ళు, 100 శ్లోకాలు చెప్పేటువంటి వాళ్ళు, లేకపోతే 1000 శ్లోకాలు అనర్గళంగా చెప్పేటువంటి వాళ్ళు, ఇంకోటేదో చెప్పేటువంటి వాళ్ళు, వీళ్ళంతా పండితులు కాదు. జస్ట్ దే ఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్. కానీ పండితుడు అనడానికి క్లియర్ కట్ డెఫినేషన్ భగవానుడు మనకు ఈ శ్లోకంలో మనకు అంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.